జిల్లాలో అనుమతులు లేకుండా ఆక్వా సాగు చేసిన చికెన్ వ్యర్థాలు వేసిన కఠిన చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ ఏడీ చాంద్ బాషా అన్నారు. గురువారం బుచ్చిరెడ్డిపాలెం ఎంపీడీఓ కార్యాలయం నందు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంపై రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగు చేయుచున్న ఆక్వా భూములను వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అలా రిజిస్ట్రేషన్ చేయించని పక్షంలో ప్రభుత్వం నుండి అన్ని సబ్సిడీలు రావని తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఎక్కువగా ఆక్వాకల్చర్ జరుగుతుంది. ఈ ఆక్వాకల్చర్లో భాగంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆక్వాకల్చర్ కొంతమంది రిజిస్ట్రేషన్ చేశారు రైతులు. ఆ రిజిస్ట్రేషన్ ఇంకా పెండింగ్ ఉన్నది. ఆ పెండింగ్ని కంప్లీట్ చేయమంటున్నాం. దగ్గర 700 ఎకరాలు మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంది. వీళ్ళందరికీ కొంతమంది సబ్సిడీ రాక పవర్ సబ్సిడీలు ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారు. అలాగే అవన్నీ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మా యొక్క మత్స్యశాఖ సిబ్బందిని వాళ్ళ గ్రామాల్లో పంపించి రైతులకి వాటికి కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ కూడా ఆధార్ కానీ, పట్టా పాస్బుక్స్ కానీ, 10(1) అడంగల్ కాపీ కానీ తీసుకొని వాళ్ళ లైసెన్స్లన్నీ రిజిస్ట్రేషన్ ఏదని మా సిబ్బందితో మేము ముందుకెళ్తాం. సో అదర్వైజ్ ఇంకా మనకి డిపార్ట్మెంట్ ద్వారా కల్పించే స్కీమ్స్ కూడా మేము వాళ్ళకి అన్నీ కూడా వివరించాము. ఆ స్కీమ్స్ కూడా మేము ముందుకెళ్ళేదానికి ఉన్నది. తర్వాత ఈ రైతులు కూడా ఈస్టమ్ పోర్టల్లో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఇదే ఈస్టమ్ అని అంటే ఏ టైంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానీ వచ్చేదానికి ఒకటి చేయమని చెప్పాము, చేసుకుంటా అన్నారు. తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్, ఆక్వా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ NFDPలో పెట్టింది కాబట్టి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఆక్వా రైతులు చేసుకోవాలని చెప్పేసి మేము వాళ్ళకి విన్నవించాము. తప్పనిసరిగా వాళ్ళు మేము చేసుకుంటాం సార్ అన్నారు. అవి కూడా మేము వాళ్ళకి ఏర్పాటు చేస్తాము. అలాగే అనాథరైజ్డ్గా ఆక్వాకల్చర్ సాగే రైతులు కూడా మేము నోటీసులు ఇష్యూ చేస్తున్నాం. ఎవరు కూడా ఇక్కడ అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా ఆక్వాకల్చర్ సాగు చేసేదానికి లేదు. తప్పనిసరిగా అందరూ కూడా వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి. అట్లా లేని పక్షంలో వాళ్ళకి పెనాల్టీ ఇంపోజ్ చేసి 2000 రూపాయలు అప్సరా యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అలాగే మాకు ఆక్వా ల్యాబ్ నెల్లూరులో ఉంది కాబట్టి నెల్లూరులోకి మనకి ఇక్కడ శాంపిల్స్ ఎవరైనా కానీ సచివాలయంలో కానీ ఇచ్చినట్లయితే వాటర్ టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్ చేర్పించినట్లు మా మత్స్యశాఖ సిబ్బంది ఆ ల్యాబ్కి చేర్పించి అక్కడ ల్యాబ్లో టెస్టింగ్ చేసి వాళ్ళకి మధ్యాహ్నం లోపల వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ఇన్నోవేటివ్ కల్చర్స్ కూడా మేము డిపార్ట్మెంట్ ద్వారా టెక్నాలజీ కొన్ని రైతుల్ని ఇంప్రెషన్ చేయడం జరుగుతుంది. సో అలాగే మన డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి PMMSY స్కీమ్స్ ఇవన్నీ కూడా రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ స్కీమ్స్ కూడా రైతులు కూడా స్పందన వచ్చింది. వాళ్ళు మేమే తీసుకుంటా అన్నారు. ఇక FFPOs, ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సొసైటీలు కూడా మేము గ్రామాల్లో రైతులతో రిజిస్ట్రేషన్ చేస్తాం. సొసైటీలు ఇవి చేసినట్లయితే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా జరుగుతుంది. ఇంకా మీద మేము గ్రామాల్లోకి వెళ్ళేసి రైతులతో మోటివేట్ చేసి ప్రతి ఒక్కరితో వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏమన్నా అన్నీ తప్పనిసరిగా డిపార్ట్మెంట్ ద్వారా చేస్తాము. మెయిన్ ఏమైందంటే ఇక్కడ చికెన్ వేస్ట్ ఒకటి ఉన్నది. చికెన్ వేస్ట్ సమస్య ఒకటి రైతులకు చెప్పాము. దయచేసి రైతులందరూ కూడా సహకరించండి. మీరు ఇక్కడ కానీ చికెన్ వేస్ట్ కానీ తీసుకొచ్చేసినట్లయితే మీ యొక్క పాండ్లో ఉన్నట్లయితే ఆ వాటర్ టెస్టింగ్ చేసి, సాయిల్ టెస్టింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫోటోలు తీసుకొని మీకు ఇచ్చే గవర్నమెంట్ ద్వారా ఇచ్చే సబ్సిడీ, పవర్ సబ్సిడీ కానీ లైసెన్స్ 2 రద్దు చేస్తాము. తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బిగ్ టాస్క్గా మేము చెప్తున్నాం మీకు. దయచేసి మీరు తీసుకొచ్చి చికెన్ వేస్ట్ చేసే రైతులు కూడా మీరు గమనించండి. ఇది ఎందుకంటే ప్రాణహాని కలిగించేటువంటి చికెన్ వేస్ట్ ఇది తీసుకొచ్చి మీరు చేపలు వేయడం వల్ల చాలామంది దానివల్ల కడుపులో అల్సర్ కానీ, ఉబ్బసం కానీ రకరకాల వ్యాధులు పడే అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు ఏదో చేయాలని చేస్తే మటు ఇక్కడ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు ఉంటాయి. దీనికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ టీం కూడా ఉంది. పోలీసు కానీ, రెవెన్యూ, ఫిషరీస్ అందరం కూడా మేము బిగ్ టాస్క్గా చేస్తాం. ఈ మటుకు మీకు చెప్పేది ఒకటే, మీరందరూ కూడా డిపార్ట్మెంట్ సహకరించి ఈ చికెన్ వేస్టేజ్ని ఆపండి. ఆపని పక్షంలో మటుకు ఎవరైనా రైతులు వేస్తే మేము సీక్రెట్ మీ పేర్లు తీసుకొని గ్రామాల్లో అక్కడ ఉండే లైసెన్స్ కానీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మొత్తం కూడా మేము పవర్ సబ్సిడీ ఆపేయడం జరుగుతుంది. ఇది గమనించుకొని ముందుకెళ్ళండి.